చెప్పుకుంటే సిగ్గు, చెప్పకపోతే దుఃఖం. ఈ చెప్పుకుంటే చిక్కు, చెప్పకపోతే దుఃఖం అనేది మనిషిని చాలా బాధపడుతది. ఎందుకంటే, ఒక విషయంలో వాళ్ళు అవకతవకలు చేస్తారు. దాన్ని చెప్పుకోవాలంటే సిగ్గైతది. మరి అది పెడదోవ బట్టి వాడికే వ్యతిరేకమై చెప్పుకోవాలంటే దుఃఖమొస్తది. ఈ చెప్పుకోవాలంటే దుఃఖం అనేదాన్ని దాచుకోవడం చాలా కష్టం. ఇట్లాంటి పనులు ఎందుకు జరుగుతాయి అనంటే, తలతోక లేని పనులు చేయడం వల్ల. ఈ తలతోక లేని పనులు చెప్పినప్పుడు, లేకపోతే తలతోక లేకుండా మాట్లాడినప్పుడు, ఇట్లాంటి పనులు ఎట్లా ఉంటాయంటే, ముక్కు మొహం లేని పిల్లలాగా ఉంటాయి. ముక్కు మొహం లేని పిల్ల ఎట్లయితదండి? అదో గుండు కావచ్చు, రాయి కావచ్చు, బెండు కావచ్చు. మరి ఇక్కడ వీళ్ళు చెప్పే కథ కూడా కథ కాదు. ఎందుకంటే దానికి తల ఉండదు, తోకుండదు. అటువంటి పనులే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి చెప్పడానికి సిగ్గైతది. చెప్పకపోతే దుఃఖమే. మరి ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అనంటే జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? ఒక పిల్లి ఉందనుకోండి. పిల్లి పాలు తాగుతుంది. దానికి ఎక్కడుంటుంది, ఏడుంటుంది, ఏంది, పాల వాసన ఏంటి అంతా తెలుసు. కానీ పోతుంది. ఆ పాలు తీసుకొని ఆ పిల్లి తాగలేదనుకోండి, అంటే ఆ పిల్లికి తాగడం రాదు. తాగనేరవని పిల్లి బోర్ల పోసుకున్నట్టు. అంటే వీళ్ళకి వాళ్ళ పని చేయడం చేత కాదు. వీళ్ళ సహజత్వం మనిషి. వీడు పని చేయాలి, చక్కగా మాట్లాడాలి, విషయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ మనకి రావు. అవి రాక ఒక్కసారి సడన్గా చేస్తాము అని పోయినప్పుడు, ఇప్పుడు పిల్లి ఎలా పారవోసుకుందో అదేవిధంగా వాళ్ళ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తారు. మరి ఈ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? చెప్పాలంటే సిగ్గు అవుతుంది. చెప్పకపోతే దుఃఖం వస్తుంది. ఈ చెప్తే సిగ్గు, చెప్పకపోతే దుఃఖము అనే దాంట్లో ఇంత అర్థం ఉంది. మరి ఈ విషయం నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, మనము ఏ పని చేసినా దాన్ని మొదలు చివర ఎలా ఉంటుందో అర్థం చేసుకొని చేయాలి. మొదలు పెట్టేటప్పుడే చివరిని ఆలోచించుకోవాలి. కథ చెప్పేటప్పుడు దాని భావన ఏంటో మీకు తెలుసు, దానిలో ఉన్న నీతి ఏంటో మీకు తెలుసు. అప్పుడు మాత్రమే కథ చెప్తావు. ఎటువంటి భావన, నీతి అందులో పాత్రలు తెలియకుండా కథ చెప్తావా? చెప్పలేం. పని కూడా అంతే. పని చేసేటప్పుడు మనము ఆ పని చేస్తే దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి తెలుసుకొని చేయాలి. అప్పుడే అది తల తోకతోట ఉంటుంది. ఇందాక చెప్పాను నేను, ముక్కు ముఖం లేని పిల్ల అని. ముక్కు మొహం లేనప్పుడు పిల్ల ఎలా అవుతుందండి? గుండె అవుతుంది. ముక్కు మొహం లేకుండా మన బొమ్మను తయారు చేయలేము కదా, చేయలేము. ఎక్కడైనా అంతే. దానికంటే ఒక ప్రణాళిక, దాన్ని ఊహించుకొని దాన్ని మనము తయారు చేసుకొని ఆ విధంగా సాగుతేనే ఫలితం ఉంటుంది. లేనప్పుడు దుష్పరిమాణమే, దానివల్ల నిష్ఫలమే. అదేవిధంగా చేటు, దుఃఖము, సిగ్గు కలగలిసి మనిషి పతనానికి దారితీస్తాయి.